పెద్దగా పెట్టుకోవాలి అని చెప్పి జర పైసలు ఇచ్చి కొద్దిగా పెద్దగా సెటప్ అయితే వేసిండే అట్లా అని చెప్పి ఇంకెన్ని రోజులు ఇట్లనే ఉంటాం అని చెప్పి సో పెద్దగా సెటప్ అయితే చేసిన. ఒకటి ఇప్పుడు యాక్చువల్ గా ఇడు టైం పాస్ కి రాలేడు, తీసుకోవడానికి వచ్చిండు, ఈడ వచ్చి వజాక్ చేస్తుండు. ఇది కూలర్ బ్లూ ప్యారెట్ మెయిల్ ఉంది, మీ దగ్గర రీసెంట్ గా తెచ్చుకోవాలి. ఇది ఇచ్చేస్తున్నా బ్రీడింగ్ కి, బ్రీడింగ్ చేయాలని చూసాం. బ్రీడింగ్ చేస్తాడా ఏం చేస్తాడా? ఆల్రెడీ మన దగ్గర పేరు ఆల్రెడీ వచ్చేసి ప్రిన్స్ వీన్ అంటారు. అండ్ ఈ ప్రిన్స్ వీన్ లో కొద్ది వెరైటీస్ గిట్ ఉంటాయి. అండ్ దీంట్లో అయితే మేమైతే ప్రజెంట్ వాడేది అయితే ఇప్పుడు మేము బ్రీడర్స్ ఏవైతే యూజ్ చేస్తామో ఫిషెస్ కి అవే ఫీడ్స్ అనమాట. మేము మళ్ళీ డిఫరెంట్ గా వేరే కొత్త సపరేట్ గా తీసుకొచ్చి అయితే ఏం యూజ్ చేయము. అండ్ ఫార్మ్స్ కోసం యూజ్ చేస్తాం. రెడ్ లేస్ అయితే ఉన్నాయి, రెడ్ మెటల్ లేస్ అంటారు. అవును, ఇవన్నీ హోమ్ బ్రీడ్స్ మనవి నియర్ బై 4 months అవుతుంది వీటి ఏజ్. మొత్తం జైంట్ బాడీస్ ఉంటాయి, హెవీ సైజ్ బాడీ సైజ్ ఉంటాయి. బాడీ అన్ని ప్రీమియం గ్రేడ్, బ్రీడింగ్ మెటీరియల్, పర్ఫెక్ట్ బ్రీడింగ్ మెటీరియల్. ఎవరైనా బ్రీడింగ్ కోసం చూస్తారు అంటే, బ్రీడింగ్ కోసం ప్రీమియం మెటీరియల్ చూస్తారు అంటే తీసుకోవచ్చు. షోపర్ నార్మల్ లైన్ ఉంది, ఎవరైనా జస్ట్ పెంచుకోవడానికి అంటే తీసుకొని అయితే పెంచుకోవచ్చు. లేలే ఇంట్లోకించి వాళ్ళకి పక్క 100% హాఫ్ మూన్స్ ప్లస్ నార్మల్ రెండే వస్తాయి అట్లా. బట్ కావాలని క్రాస్ చేసిన ఇది ఒకసారి చూసాం అవుట్పుట్ ఎట్లుంటది అని. సో మీరు కూడా అట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటే తీసుకొని చేయొచ్చు. లాస్ట్ ఇవి. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈ రోజు అయితే మనమైతే మళ్ళీ అయితే మన బాస్ దగ్గరికి అయితే వచ్చినాం. అండ్ ఇప్పుడు బాస్ దగ్గర ఏమేమి సరుకు ఉంది ఇంకా అనేది అయితే అన్ని చూద్దాం. అండ్ కొద్దిగా ఫీడ్స్ గిట్ అయితే ఆల్రెడీ అయితే వచ్చేసేసినాయి. అండ్ సో ఇప్పుడు కొన్ని ఫిషెస్ వెరైటీస్ అయితే ఉన్నాయి అన్న దగ్గర అయితే. ఫీడ్స్ ఫిషెస్ వేయాలంటే ఫీడ్స్ ముఖ్యం. ఫస్ట్ చేపలు పెంచాలంటే చేపలకు తిండి ఉండాలి. సో ఇవి వచ్చేసేసి మేమైతే మాక్సిమం మేమైతే మీకు సజెస్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసేసి ప్రిన్స్ వీన్ అంటారు. అండ్ ఈ ప్రిన్స్ వీన్ లో కొద్ది వెరైటీస్ గిట్ ఉంటాయి. అండ్ దీంట్లో అయితే మేమైతే ప్రజెంట్ వాడేది అయితే ఇప్పుడు మేము బ్రీడర్స్ ఏవైతే యూజ్ చేస్తామో ఫిషెస్ కి అవే ఫీడ్స్ అనమాట. మేము మళ్ళీ డిఫరెంట్ గా వేరే కొత్త సపరేట్ గా తీసుకొచ్చి అయితే ఏం యూజ్ చేయము. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక 4 kgs అయితే తెప్పించుండే, ఆల్రెడీ ఒక 1 kgs అయితే అయిపోయింది. 1 kg అయిపోయింది, 3 kgs బచాయించింది. సో ఎవరికైనా ఫస్ట్ వస్తే ఫస్ట్ దొరికేస్తాయి, ఫస్ట్ ఉంటది అట్లా. అయితే ఇవన్నీ డబ్బులు. అవును. అండ్ ఇవన్నీ అయితే ఇప్పుడు షిప్పింగ్ చేసేది ఉన్నాయి. సో ఇక్కడ ప్లాటినం నంబర్ ఉన్నాయి, మహారాష్ట్రకి, అందుకని ఇవన్నీ రెడీ పెట్టినా ప్యాక్ చేసేది ఉంది. ఇంకా ఒక్కొక్క దాంట్లో 3 ఉన్నాయి, అవన్నీ సపరేట్ చేయాలి. అవును. సో సపరేట్ చేసి ఒకసారి వాటర్ చేంజింగ్ చేసి ఒక దాంట్లో ఒకటి వేసేసి పంపించాలి. అండ్ సో ఇప్పుడే అన్ని రెడీ ఉన్నాయి, సో పంపించాలి. అండ్ ఈ రోజు అయితే మండే అనమాట. సో మండే రోజు మాత్రమే మనం ఎవ్రీ మండే మాత్రమే షిప్పింగ్ అయితే చేస్తుంటాం. అండ్ సో ఇప్పుడు వన్ ఆఫ్ ది ప్రీమియం అండ్ లాస్ట్ టైం అయితే నేను హెచ్వి రెడ్ రోజు చూపించిన. సో ఇప్పుడైతే మన దగ్గర మెటల్ రెడ్ లేస్ అయితే ఉన్నాయి, రెడ్ మెటల్ లేస్ అంటారు. అవును, ఇవన్నీ హోమ్ బ్రీడ్స్ మనవి నియర్ బై 4 months అవుతుంది వీటి ఏజ్. మొత్తం జైంట్ బాడీస్ ఉంటాయి, ఎక్దమ్ ప్రీమియం గ్రేడ్. మళ్ళీ ఈ బ్రీడింగ్ కోసం అని 3 ఫీమేల్ లేచి పెట్టినాయి అంతే. ఓకే. సో ఇవన్నీ యాక్చువల్ సేల్ కోసమే, కాకపోతే మనకి లైన్ ఉండాలి కాబట్టి 3 ఫీమేల్స్ వేసి పెట్టి ఆల్రెడీ ఫీమేల్స్ అయితే వేసి పెట్టేసిన. బ్రీడింగ్ అయిపోయిన తర్వాత ఎవరికైనా కావాలంటే ఖాళీ ఇంట్లో ఉన్న ఫీమేల్ ఒకటి అడగకండి, మిగతా ఏ మేల్ పిక్ చేసుకున్నా ఇవ్వగలుగుతారు. కానీ మీకు ఇది ఈమెయిల్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుర్రి, నేను మీకు అదే మెయిల్ పంపిస్తాం. అంతే, లేదంటే సపరేట్ చేసి ఇట్లా తీసి పంపిస్తాం. ఎట్లా కావాలని అట్లా కావాలి. అండ్ ఫిషెస్ అయితే చెప్తున్నా కదా, క్వాలిటీ తగ్గట్టు ప్రైజెస్ ఉంటాయి. మీరు ఏవైతే ప్రైస్ పెడతారో దాని తగ్గట్టు దొరుకుతుంది. తక్కువ ప్రైస్ కావాలి, తక్కువ క్వాలిటీ అంటే లైక్ తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ కావాలంటే నా దగ్గర అయితే అస్సలు దొరకవు, మా దగ్గర అయితే ఇంకా అస్సలకి దొరకవు. ముందే చెప్తున్నా, ఎందుకంటే చాలా మంది అయితే అట్లా అడుగుతారు కాబట్టి. సో వాళ్ళ కోసం చెప్తున్నా అనమాట. అండ్ ఇప్పుడు ఫుల్ బ్లాక్ గీర్ చూపిస్తా. ఎక్దమ్ ఇవి ఎక్దమ్ జాయింట్ సైజ్ అంటే జాయింట్ సైజ్ అయితే ఉంటాయి. ఫుల్ బ్లాక్ ఇంపోర్టెడ్ కి ఇండియాకి ఫరకే ఉండదు. అట్లాంటి గ్రూమింగ్ పెట్టేది. అవును. బ్లాక్ ఎక్దమ్ జెట్ బ్లాక్, హెవీ సైజ్ బాడీ సైజ్ ఉంటాయి. బాడీ అన్ని ప్రీమియం గ్రేడ్, బ్రీడింగ్ మెటీరియల్, పర్ఫెక్ట్ బ్రీడింగ్ మెటీరియల్. ఎవరైనా బ్రీడింగ్ కోసం చూస్తారు అంటే, బ్రీడింగ్ కోసం ప్రీమియం మెటీరియల్ చూస్తారు అంటే తీసుకోవచ్చు. షో పర్పస్ కి ఇట్లా పెట్టుకోవచ్చు. కొంచెం ఎగ్జాటిక్ అంటే ఎగ్జాటిక్ షోక్ చేయాలనుకున్న వాళ్ళు తీసుకొని చేయొచ్చు. ఎగ్జాటిక్ హాబీ అట్లా. ఈ నార్మల్ గ్రేడ్ కాదు, మంచి నార్మల్ అయితే కావు, బ్రీడింగ్ నార్మల్ ఎట్లుంటాయి అంటే ఉన్నాయి ఆల్రెడీ నార్మల్ గ్రేడ్, మన దగ్గర లేవు. అవును, ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపిస్తాం.
సో ఉన్నప్పుడు ఇవన్నీ తీసుకో. హోమ్ బ్రీడ్సే. సో ఇవన్నీ ఏవి బయట నుంచి తెప్పించిన అయితే కావు, మనం హోమ్ బ్రీడ్స్ మాత్రమే సేల్ చేస్తాము. ప్రీమియం గ్రూమింగ్ ఉంటుంది, ప్రీమియం ప్రైసింగ్ ఐటమ్ ఉంటుంది, ప్రైస్ తగ్గట్టు ఫిషెస్ అయితే ఉంటాయి. అట్లా అయితే ఇవి 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 వచ్చేసి అవే రెడ్ మెటల్ సైజ్ లా. ఇవి సెకండ్ బ్యాచ్ వి. సెకండ్ బ్యాచ్ వి దగ్గర అండ్ దీంట్లో ఫస్ట్ బ్యాచ్ గిట్ ఉంటాయి. ఫస్ట్ బ్యాచ్ ఒకటే ఒక మెయిల్ ఉంది ఆడ. ఒకటే 2 మెయిల్స్ ఉన్నాయి. ఒకటే ఉంది మెయిల్, అది ఓకే, అది ఒకటే మెయిల్ ఉంది. ఇవి ఇవోరి ఫీమేల్. సో ఓన్లీ ఫీమేల్స్ ఉన్నాయి ఇవి. అండ్ మిగతా మోస్ట్లీ ఏమున్నాయి అంటే ఫీమేల్స్ ఉన్నాయి. రెడ్ మెటల్ చిన్న ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనం అయితే లాస్ట్ టైం 1 month బ్యాక్ అయితే ఆఫ్ మూన్ ఫీమేల్ అయితే ఇచ్చినుండే, ప్లాటినం డంబోయర్ ఆఫ్ మూన్ వీడియో తీసిన లాస్ట్ టైం వీడియో తీసినుండే. బట్ ఇవి మనం సేల్ చేయలేం కదా, అయితే ఇప్పుడు సేల్ కి రెడీ అవ్వలేదు ఇవి. రీసెంట్ గా పిల్లలు తీసినాయి, ఒక ఎన్ని ఉంటాయి, ఒక 15 వరకు అయితే ఉంటాయి. 15 నుంచి 18 వేసుకున్నాం. కాకపోతే మేల్ అనేది నార్మల్ లైన్ ఉంది, ఎవరైనా జస్ట్ పెంచుకోవడానికి అంటే తీసుకొని అయితే పెంచుకోవచ్చు. లేలే ఇంట్లోకించి వాళ్ళకి పక్క 100% హాఫ్ మూన్స్ ప్లస్ నార్మల్ రెండే వస్తాయి అట్లా. బట్ కావాలని క్రాస్ చేసిన ఇది, ఒకసారి చూసాం అవుట్పుట్ ఎట్లుంటది అని. సో మీరు కూడా అట్లాంటి ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటే తీసుకొని చేయొచ్చు. లాస్ట్ ఇవి యాక్చువల్లీ మేల్ గిట్ట మిగిలిపోయింది, బట్ బ్రీడింగ్ ఏదో బ్రీడింగ్ కి మంచిగా పనిచేస్తుంది. బ్రీడింగ్ 100% పనిచేస్తుంది. మీ దగ్గర నార్మల్ లైన్ ఉందంటే కిరాక్ 100% అమ్మొచ్చు, గ్యారెంటీ నాది. సో ఇదనమాట. లాస్ట్ ఒకటి మెయిల్ మిగిలిపోయింది కాబట్టి చూపిస్తాం. లాస్ట్ ఇక ఉన్న దాంతో క్రాస్ అయిపోయినాయి. అండ్ బేబీస్ గిట్ వచ్చేసిన దీంట్లో ఉన్నాయి అన్ని బేబీస్ అవి. అండ్ వీటికి ఇప్పుడు ఏం ఫీడ్ చేసినాను, ఇది డీక్యాప్ ఆడితేమియా, ఇది డీక్యాప్ ఆడితేమియా. ఓకే, బ్రైన్ స్ట్రింప్ ఉంటది కదా, అదే సిస్ట్ దానిపైన లేయర్ తీసేసినట్టు లోపల ఉండే మీట్ ఇది. ఓకే, సో ఇవి డ్రై మీటా? డ్రై మీట్ కాదు, వెట్ మీటే ఉంటది. ఓకే, అండ్ కింద చూపెట్టు. ఇప్పుడే నేను అన్నకి క్లోర్ల వాటర్ కావాలంటే నాకు ఇచ్చిండు ఫస్ట్ కల్చరు. 1 లీటర్ ఇస్తే మళ్ళీ నేను ఇప్పుడు 1 లీటర్ తీసుకొని వచ్చిన అనమాట. పెద్ద మనిషి ఓడగొట్టుకోండు అంటే ఆల్రెడీ అన్న. సో చెప్పిన లాస్ట్ వీడియోలో, నేను నెక్స్ట్ వీడియోలో అయితే సో సెటప్ కంప్లీట్ అప్గ్రేడ్ అయితే అవుతుంది. నేనే చెప్పిన పెద్దగా పెట్టుకోవాలి అని చెప్పి, జర పైసలు ఇచ్చి కొద్దిగా పెద్దగా సెటప్ అయితే వేసిండే అట్లా అని చెప్పి, ఇంకెన్ని రోజులు ఇట్లనే ఉంటాం అని చెప్పి సో పెద్దగా సెటప్ అయితే చేసిన. ఒకటి ఇప్పుడు యాక్చువల్ గా ఇడు టైం పాస్ కి ఆల్రెడీ తీసుకోవడానికి వచ్చిండు, ఈడ వచ్చి వజాక్ చేస్తుండు. ఇది పోలార్ బ్లూ ప్యారెట్ మెయిల్ ఉంది, మీ దగ్గర రీసెంట్ ఫీమేల్ స్టాక్ తెచ్చుకోవాలి. ఇది ఇచ్చేస్తున్నా బ్రీడింగ్ కి, బ్రీడింగ్ చేయాలని. చూసాం బ్రీడింగ్ చేస్తాడా, ఏం చేస్తాడా. ఆల్రెడీ మన దగ్గర పేరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా అయితే బ్రీడ్ అయితే అయిపోయింది. సో ఇంకా మనం ఏం అప్డేట్ ఇవ్వలేదు. ఆ వీడియో అప్డేట్ ఇచ్చిన దాని తర్వాత మేబీ నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. కాదు ఇప్పుడు అది మెయిల్ అంటారు కదా అందరూ. అవును, నువ్వు కూడా మెయిల్ అంటున్నావు కదా, నేను కూడా మేలే అంటున్నా. చూద్దాం అది ఏమవుతుంది. అట్లా ఈ పోలర్ ప్యారెట్ మన దగ్గర అయితే బరూమ్ సై గిట్ ఉన్నాయి. బరూమ్ సై మెయిల్ దాంట్లో ఫీమేల్ గిట్ ఉంటది. కానీ ఈడ ఇది జమానా అవుతుంది. దీనికి సైజ్ అయితే మస్తు పెద్దది. జైంట్ జోకర్ ప్యాటర్న్ ఫేస్ మాస్క్. ఫీమేల్ బ్రీడింగ్ యూజ్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఇది మేల్ అనుకోవచ్చు, అంటే చూడడానికి అట్లా కనిపిస్తుంటది. ఫీమేల్ అది మేల్ కాదు. అంటే ఇక గ్రూమింగ్ అట్లా ఉండి జర జెంట్ అవుతుంది. సో డిపెండ్ గ్రూమింగ్ అంత మొత్తం ఫీమేల్ అది కింద మీరు చూడొచ్చు బ్యాక్ యాక్చువల్ ఎక్స్ పెట్టింది అది రీసెంట్. ఇంకా ఇది ఇంకా అలాగ ఉంది, దీని ఇంకా పెద్ద ఉంది, జర కట్ అయినాయి కానీ కింద ఏంది ఫీమేల్ కదా, అది ఫీమేలా మేలా? ఫీమేల్ ఇది. ఓకే, వీడియో లైట్ మేబీ ఇక్కడ నెట్ తో చూపెట్టు. నెట్ వద్దు కానీ ఇట్లా పెట్టు, మళ్ళా కాపీరైట్ పడుతుంది అది. సో ఫిన్స్ అయితే కట్ అయిపోయినాయి, కాకపోతే జాయింట్ సైజ్ ఫీమేల్ ఇది. బ్రీడింగ్ యాక్చువల్ బ్రీడింగ్ యూజ్ చేస్తే బ్రీడింగ్ కాలేకుండే, అయితే మళ్ళీ గ్రూమింగ్ కానీ వేసేసాము. సో మీరు ఆల్ అంటే తీసుకుని బ్రీడింగ్ చేయొచ్చు. అండ్ ఇగో ఈ ప్యాకింగ్ లో గిట్ట మీకు ఫీమేల్స్ అనేది ఇవి హోమ్ బ్రీడ్స్ ఫీమేల్స్. ఇవి యాక్చువల్ చెప్పాలంటే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ బ్రీడ్ చేసిండు. సో అంటే మేము ఉన్న దాంట్లో ఫ్రెండ్స్కి అట్లా ఇస్తుంటాము ఎవరైనా అంటే లైక్ షో పెంచుకోవడానికి. సో అలాగ ఏం చేశారంటే వాళ్ళకి పురుగు మెసిలితే బ్రీడింగ్ వేసిర్రు. సో బ్రీడింగ్ వేసి ఇవి బ్రీడ్ అయిపోయి ఉండే. సో అట్లనే ఆర్తిమగి తీసుకొని ఇవి గ్రూమింగ్ వేసి ఉండే అనమాట. సో ఒక్కొక్కటి ఫీమేల్ జాయింట్ సైజులో ఎత్తుంటాయి. ఒక్కొక్క ఫీమేల్ వచ్చేసి మన దగ్గర ఇవి ఎంత ఒక నియర్లీ 200 eggs క్వాంటిటీ అయితే ఉంటుంది. 400 దాకా ఇస్తాయి. ఆ ఫీమేల్ ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తారు కదా, ఈ ఫీమేల్ అయితే ఖచ్చితంగా 400 eggs అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మన దగ్గర అయితే మల్టీ గిట్ అవుతుంది. వీడియో మస్తు లెంత్ అవుతుంది. సో ఇదనమాట
ఫ్లేరింగ్ వీడియో చూపిస్తాను వీడియో చలో ఫ్లేరింగ్ వీడియో అయితే తీసుకోవచ్చు. అది షో గ్రేడ్, మల్టీ షో గ్రేడ్ కిరాక్ ఉంటుంది ఫినిష్, అందుకనే ట్యాంక్ టేస్ట్ పెట్టిన. హోమ్రేడ్ ఏది గిట్టంగా వల్ల మన దగ్గర ఏవి ఇంపోర్టెడ్ ఉండవు. ఇంపోర్టెడ్ సరుకు ఎప్పుడో జమానాకు ఒకసారి వస్తాయి. ఇంపోర్టెడ్ సరుకు ఖాళీ ఇంపోర్టెడ్ అనేటోళ్ళకి మాత్రమే, మనకు కాదు. ఎందుకని అంటే హోమ్ బ్రీడ్ అయితే మంచిగా జస్ట్ అంటే క్వాలిటీ ప్రిఫర్ చేస్తాం, అది హోమ్ బ్రీడ్ అని ఉండని ఇంపోర్టెడ్ అని ఉండదు. మెయిన్ ఏంటంటే మన వాటర్ కి వీటికి హ్యాపీగా సర్వే అయిపోతాయి ఫిషెస్ అనేది హోమ్ బ్రీడ్లు. సో మీకు ఇంపోర్టెడ్ ఏంటంటే వాటర్ కి వెదర్ కి సెట్ అవ్వవు కదా. అట్లా సర్వైవింగ్ అని మ్యాటర్ కాదు కానీ క్వాలిటీ మ్యాటర్ మనకు మెయిన్. ఇదే ఫినేజ్ ఇంపోర్టెడ్ లా తీసుకుంటే ప్రీమియం ప్రైస్ ఉంటది. అదే ఫినేజ్ ఇండియాలో తీసుకుంటే కొంచెం తక్కువ ప్రైస్ ఉంటది. అది హాబీస్ లకు అర్థమైపోతే చాలు మనకి. అండ్ ఇంకొకటి గిట్ట కొద్దిగా మన వాటర్ గిట్ట కొద్దిగా ఇంపోర్టెడ్ ఒక్కొక్కసారి సెట్ కావాలి, సెట్ కావు కొన్ని, మోస్ట్లీ సెట్ కావు అని అండ్ మాక్సిమం అన్ని సెట్ అయితే కాకపోతే అవతల పర్సన్ కి పెంచేది అది ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా, సో ఈజీగా అయితే అయిపోయింది అనమాట. సో ఎవరికైనా ఏమైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అయితే అవ్వండి. సరుకు అయితే బోల్డ్ అంత సరుకు ఉంది, సరుకు మస్తు ఉంది. ఆల్ ఓవర్ ఇండియా మాక్సిమం పాసిబుల్. యా వీడియో అయితే ఇంతే, అండ్ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్.